రాక్షసుడిని, వీడొక కేవలం నేరారోపణ పట్ల బాధితుడిగా వీళ్ళు చెప్తున్నారు. కానీ ఒక కుటుంబ పెద్దని, కుటుంబ కొడుకుని, తమ్ముడిని, అన్నని కోల్పోయిన, భర్తని కోల్పోయినటువంటి ఆ దళిత కుటుంబం పైన కనీస మానవత్వం లేని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమనాలో కూడా నిజంగా వీళ్ళ పార్టీ పేరు చెప్పాలంటేనే కూడా సిగ్గేస్తా ఉందండి. మరి వీళ్ళ నాయకులు మరి ఇదే అనుకోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం అతను ఒళ్ళో పెట్టుకొని తిప్పుకున్నాడేమో మాకు తెలియదు. కానీ నిజంగా ఒక దళిత యువకుడు ప్రాణం అంటే ఎంత చులకన భావంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తుందంటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ రాక్షస క్రీడ నిదర్శనం అండి. ఇటువంటి కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా ఈ ప్రభుత్వం అసలు ఎంత దారుణం అంటేనండి, 2022లో హత్య జరిగితే ఆ కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం రావాల్సినటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో, ఆ బెనిఫిట్స్ కాదు, కాంపన్సేషన్ ఉంటుందో అవన్నీ కూడా మా ప్రభుత్వం వచ్చి నాకు ఇచ్చిందండి. మా ప్రభుత్వం వచ్చినాక ఆ భార్యతో పాటుగా తల్లిదండ్రులు అంతా కూడా ఇబ్బంది పడతాం అంటే భార్య ఉద్యోగంతో పాటుగా అతని సోదరుడు కూడా మళ్ళీ ప్రైవేట్ జాబ్, అవుట్ సోర్సింగ్ జాబ్ ఇచ్చారని, వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని. వాళ్ళకు ఉండేటువంటి పెన్షన్లు కట్ చేస్తే మళ్ళీ పెన్షన్ పునరుద్ధరించారండి. ఇది ఒక చెయ్యి కట్టే అధ్యాయం సార్. ఇది మనుషులుగా పుట్టేటువంటి ఎవరైనా సరే ఇంత నరరూపంగా చేసిన దీనిపైన కనీసం మీరు జాలి చూపించారు. వైఎస్ఆర్సీపీ నాయకులకి నేను దండం పెట్టి చెప్తా ఉన్నా, మీకు మా పైన జాలి లేకపోతే పర్వాలేదండి, మమ్మల్ని అవమానించమాకండి, దీనిలో రాజకీయం అనేటువంటి మాట చెప్పమాకండి. ఇంతకంటే అవమానం భారతదేశంలో ఒక దళిత కుటుంబానికి, దళిత సామాజిక వర్గానికి చంపడమే కాకుండా ఇంటికి తీసుకొచ్చి డోర్ డెలివరీ చేస్తే దాన్ని మీరు ఇప్పుడు చర్చించాల్సిన అవసరమే లేదంటున్నారంటే అసలు మిమ్మల్ని ఏమనాలా? ఏం చేస్తే మీకు ఆ దేవుడు ఏ శిక్ష చేస్తాడో దేవుడికి తెలియాలి. కానండి నిజంగా వీళ్ళు చేసేటువంటి పాపాల కారణంగానే వీళ్ళకి 11 సీట్లు వచ్చినాయి తప్ప వీళ్ళు మంచిగా పరిపాలన చేసినటువంటి పరిస్థితి వచ్చిందండి. కాబట్టి నేను మీకు మరొకసారి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. ఇటువంటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ని డిబేట్కి తీసుకున్నందుకు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది ఒక గుణపాఠంగా ఉండాలా. ఎవరిపైనా సరే, అది దళిత యువకుడే కానీ ఎవరినైనా సరే హత్య చేసి ఆ కుటుంబం పడే వేదన, ఒక వ్యక్తి పైన నష్టం జరిగినటువంటి ఆ కుటుంబంలో వచ్చేటువంటి బాధలు వీళ్ళెవ్వరికీ అవి అర్థం కాని దారుణమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం బాధ్యతగా ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. ప్రతి దళిత కుటుంబానికి అండగా ఉంటుంది, ప్రతి పేదవాడికి అండగా ఉంటుంది. ఇటువంటి జరిగే వాటిపైన ఖచ్చితంగా ఉక్కుపాదం మోపుతుంటే మాత్రం జరుగుతుందండి. రైట్, మనతోటి కాసరగారి నాగార్జున గారు ఉన్నారు, బీజేపీ నుంచి వారితో మాట్లాడదాం. నాగార్జున గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సో అనంతబాబు గారి ఎపిసోడ్ మళ్ళీ తెర మీదకి రావడం గల ప్రధాన కారణం ఏంటంటే ఆయన సాక్షులను ప్రభావితం చేసినటువంటి కేసులో ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ అయ్యారు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన కేసు విచారణ తుది దశకు చేరుకుంది. ఆ క్రమంలో ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళని ఆయన ప్రభావితం చేసి బెదిరించి వారికి డబ్బు ఆశ చూపి మరి వారిని ఆ కేసులో అంటే తమకు సంబంధం లేదు అనేటువంటి విధంగా చెప్పాలనేటువంటి ఒక ప్రయత్నం, తాము బయటపడాలన్న ప్రయత్నంలో సాక్షులను ఇబ్బంది పెడుతూ వారిని బెదిరించి వారిని భయభ్రాంతులకు గురి చేసిన సందర్భంగా ఆ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. 3 రోజుల నుంచి మరి ఆయన ఎందుకో మరి అనంతబాబు మిస్సింగ్ అని విన్నాం. మరి మిస్సింగ్ అయితే ఎక్కడికి వెళ్తాడు?